హలో గైస్, వెల్కమ్ టు లాస్ట్ ఇయర్ వైబ్స్. మీరు షాదాబ్ ఇంకా చార్మినార్ వీడియో చూశారు కదా, ఇది ద నెక్స్ట్ డే అనమాట. మేము లూలు మాల్కి వెళ్తున్నాం. ఆన్ ద వే అనమాట. చూసారా, ఫుల్ ట్రాఫిక్ ఆ రోజు. అండ్ చూడండి, సిటీ నైట్ టైం చాలా బాగుంది. ఆ బిల్డింగ్స్ అవన్నీ కంపెనీస్ అనమాట. వచ్చేసాం లూలు మాల్కి. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి, రోబోతో ఆడుకుంటున్నారు. అక్కడ గేమ్స్ పెట్టారనమాట ఆ రోజు కిడ్స్ సరదాగా అలా గేమ్స్ అవి ఆడుకుంటున్నారు. మేమేమో షాపింగ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అదిగో హైటెక్ సిటీ, ఆ కంపెనీస్ అవి చూసారా, ఒక్కొక్క ఫ్లోర్లో కంపెనీస్ ఉంటుంటాయండి. మీకు తెలియదు ఏం లేదు హైదరాబాద్ సిటీ గురించి. చూడండి బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో. అండ్ సిటీ కూడా సూపర్ అనమాట. నైట్ టైం సిటీని చూస్తుంటే అక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. మాకు తుండి రావాలనిపించలేదు. సిటీలోనే సెటిల్ అయిపోతే చాలా బాగుంది అనిపించింది. సూపర్ ఉంది కదా. అదిగో ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్కి వచ్చాము. మేము అక్కడ బోట్ రైడ్ కూడా చేసాము. అక్కడే సింగిల్ మూవీ కూడా తీశారు. చాలా బాగుంది. చూసారా కేబుల్ బ్రిడ్జ్, వాటర్ అదంతా కూడా నిజంగా బోటింగ్ చేసామన్నమాట మేము అక్కడ. పిల్లలు మొత్తం మేము చాలా సరదాగా అనిపించింది బోటింగ్. ఓకేనా ఎగ్గరకండి నిద్ర అక్కడ నుంచి హాయ్ లాస్య. అక్కడ బాబు ఉన్నాడు కదా, మా కజిన్ పిల్లలు. సన్నక్క అని ఒకడు, ఇంకొకడేమో వదినా అని ఒకడు. నేను మా వదిన పక్కనే కూర్చుంటా, మా సన్నక్క పక్కన కూర్చుంటా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. స్పీడ్ బోట్ ఎక్కాము. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. బాబాయ్ ఒక్కసారి మధ్యలో భయం అయితే వేసింది. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మా అన్నయ్య అయితే మనుషుల ప్రాణాల గురించి కాకుండా వాడి ఫోన్ ఎక్కడ పడిపోద్దో అని తెగ భయపడిపోయాడు. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలే కానీ వాళ్ళు కూడా చాలా డేరింగ్గా కూర్చున్నారు. వాళ్ళు ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట. అలా అక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత మేము ఐక్యాకి వెళ్ళాం. చూసారా బొడ్డాడు హాయ్ ఫ్రెండ్స్, ఐక్యా ఫ్రెండ్స్ అని చక్కగా చెప్పాడు. చూడండి ఐక్యా చూపిస్తున్నాడు మొత్తం అంతా. చాలా బాగుంది ఐక్యాలో. అండ్ ఐక్యాలో మనం థింగ్స్ అంటే సోఫాస్ అవనివ్వండి అన్నీ కూడా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎక్కడ ఏ ప్లేస్లో ఏది పెట్టుకుంటే బాగుంటుంది, అండ్ మన కిచెన్కి ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ కావాలి, అండ్ బెడ్రూమ్కి ఎలాంటి లైటింగ్స్, డైనింగ్కి ఎలాంటి లైటింగ్స్ కావాలి, అన్నీ కూడా మొత్తం ఆర్గనైజ్ చేసి మనకు చాలా నీట్గా చూపిస్తున్నారు. చూడు అబ్బాయి చెప్తాడు ఎక్కడికి వచ్చాము. అండ్ కిచెన్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసి చూపించారు అన్నమాట. డైనింగ్ రూమ్స్, డైనింగ్ టేబుల్స్ చూసారా, డైనింగ్ టేబుల్స్ అవి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ మేము అలా కొన్ని పిక్స్ తీసుకుని ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నచ్చకపోయినా కూడా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్ బాయ్.